నమస్తే. ఇవాళ మన స్టూడియోలో వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి మణికంఠ గారు. మార్చి నెల 2025 మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మిథున రాశి గనుక మనం చూసుకుంటేనండి, వీళ్ళకి ఒక సింపుల్ వర్డ్‌లో చెప్పాలంటే ఆహ్, చాలా బాగుంది. ఓకే. ఓవరాల్‌గా సౌఖ్యం, హ్యాపీనెస్‌గా ఉంటదని మనం తెలుసుకోవచ్చు. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం న్యూట్రల్ ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా ఉండి బెస్ట్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే లేదండి లేదు. మిథున రాశి వాళ్ళకి. ఇందులో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. అంతే ఇందులో గ్రహ స్థితిని గనుక మనం చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో 14వ తారీఖున వెళ్తున్నారండి. బుధుడు వచ్చేటప్పటికి 27వ తారీఖు నుంచి మీనరాశిలోనే, శుక్రుడు కూడాను జనవరి 28 నుంచి, అంటే ఈలో దాదాపు 4 మంత్స్ వచ్చేటప్పటికి మనకి మీనరాశిలోనే ఉంటారండి. అయితే కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు. ఈసారి మనకి మీన రాశిలో ఆల్రెడీ అక్కడ మనకి రాహు ఉన్నారండి. రాహుతో ఎన్ని గ్రహాలు కలిసేసి టోటల్‌గా 4 గ్రహాలు అందులో ఉండబోతున్నాయండి మీన రాశిలో. అంటే వీళ్ళకి 10th హౌస్ వస్తదనమాట. ఈ 10th హౌస్‌లో వాళ్ళకి ఇలా ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి అసలు ఎలా ఉంటుంది అని మనం చూద్దాం. ఇందులో మనకి సూర్యుడు మారక ముందు వీళ్ళకి ద్వేషపూరితంగా ఉంటుంది. అంటే మార్చి 14 వరకు వాతావరణం అంతా. అయితే ఎప్పుడైతే సూర్యుడు మారుతారో వీళ్ళకొచ్చేటప్పటికి క్రియాఫలం, వీళ్ళు చేస్తున్న పనులకి, లేదంటే అంతకుముందు ఏదైనా పనులు చేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ టైంలో ఆ ఇబ్బందులను తొలగిపోయేసి ఒక ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్‌గా గవర్నమెంట్ రిలేటెడ్, ఫాదర్ రిలేటెడ్, ఆఫీస్‌లో బాస్ రిలేటెడ్, తర్వాత ఎవరైనా సీనియర్ మేనేజర్‌లో ఉంటే వీళ్ళకి అనుకున్న పనులన్నీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఫస్ట్ హౌస్‌లో మార్స్ ఉండడం వల్ల దేహ పీడనం, శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా ఆల్ రౌండ్ హ్యాపీనెస్, గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు వీళ్ళకి ఎవరితోనైనా గొడవలు పడుతూ ఉంటే ఈ టైంలో ఆ గొడవలు అనేవి ఉండవండి. సో వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్, 2 మంత్స్ అక్కడే ఉంటారు కాబట్టండి. వీళ్ళకి మనం శుక్రుడు చూసుకుంటే ఏప్రిల్ 3 వరకు ఉంటారండి. ఇది మార్చి, ఏప్రిల్ అంటే టోటల్‌గా ఈ 1 మంత్‌లో ఎవరితోని వీళ్ళు గొడవలు పెట్టుకున్నా, లేదంటే శత్రుత్వం ఉన్నా గానీ ఈ 30 డేస్ ఆ శత్రువులు గానీ, గొడవలు గానీ వీళ్ళ దగ్గరికి రావండి. ఓవరాల్‌గా హ్యాపీనెస్, ఆల్ రౌండ్ హ్యాపీనెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి 10th హౌస్‌లో సూర్యుడు ఉన్నారు. సో వీళ్ళకి 10th హౌస్‌లో చాలా ప్లానెట్స్ ఉన్నాయండి. అందులో సూర్యుడు కూడా చాలా యోగ్యతనిస్తాడు. 10th హౌస్‌లో సూర్యుడు ఉండి 4వ ఇంట్లో చూస్తూ ఉంటాడనమాట. ఈ కాంబినేషన్ వల్ల మనకి ఎలా ఉండబోతుంది? మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పేస్తారు. ఎలా చెప్తారంటే అర్ధసిద్ధి, స్వదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమః, రాజదర్శనం, సల్లాపో, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారనమాట. అంటే అర్ధసిద్ధి, వీళ్ళకి ధనానికి సంబంధించిన, లేదంటే ఏదైనా గనక కావాలి అనుకుంటే, ఒక ధర్మార్థ కామమోక్షం ఇందాక అనుకుంటే అందులో ఏదైనా సరే వాళ్ళకి మనీ రిలేటెడ్, ఐశ్వర్యం రిలేటెడ్, సంపద రిలేటెడ్ కావాలి అనుకుంటే ఈ టైంలో వాళ్ళకి వస్తుందండి. అంతేకాకుండా సదా ఆరోగ్యం, చక్కగా హెల్తీగా బాగుంటారు. బంధుమిత్ర సమాగమ, వీళ్ళు ఈ మాసంలో ఏదో ఒక టైంలో బంధువులను కలవటం, ఓకే, వాళ్ళతో చక్కగా అంటే మంచి హెల్తీగా కలిసి ఉండటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాజదర్శనం, అంటే రాజదర్శనం అంటే ఇప్పుడు రాజు లేరనుకోండి, గవర్నమెంట్ ఆఫీషియల్ని కలవటము, లేదంటే పొలిటీషియన్‌ని కలవటము, పైన బాస్, వీళ్ళ పైన బాస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసేసి వీళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ వర్క్ కానివ్వండి, డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే, అసైన్మెంట్స్ ఏమైనా ఉంటే అన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయటం. వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు వీళ్ళని. అంటే వీళ్ళకి కావాల్సిన పనుల్ని వీళ్ళు సాధించుకోవచ్చు. లేకుంటే వాళ్ళకి అగ్రిమెంట్ కావాలి, లేదంటే ఇప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటాయి మార్చి మంత్లో జనరల్‌గా. సో ఇలాంటి అప్రైజల్స్ కావాలన్నా, ఇంకోటి కావాలనుకున్నా కానీ ఈ టైంలో ఇలా హైయర్ అఫీషియల్స్‌ని కనుక అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యంగా, చక్కగా సల్లాప సౌఖ్యం, అంటే పెద్దలతో చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన మంచిగా ఉండేసి పనులు సౌఖ్యం అన్నీ చేసుకుంటారు. అయితే వీళ్ళకి 4th హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల లాస్ ఆఫ్ కంఫర్ట్, సుఖంగా ఉండే ఇంటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వెహికల్స్ కానీ, వీళ్ళకి ఏదైతే లగ్జరీగా సుఖాన్ని ఇస్తున్నారో వాటిలో ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్‌గా ఇంటికి సంబంధించిన విషయాల్లో, బంధువులకు సంబంధించిన విషయాల్లో ఈ యొక్క అసౌకర్యం గురే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండి 4వ ఇంటిని, 8th హౌస్‌ని చూడటం వల్ల ఈ కుజుడు ఉన్న స్థితి అంత మంచిది కాదండి వీళ్ళకి. ఈ కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే టోటల్‌గా ఈ మంత్ అంతా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని తెలుసుకోవాలి. అయితే కుజుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉందంటే జ్వరం, ఖడ్గ వ్రణం చైవ, భార్య బంధు విరోధకృత్, ఓకే, చంద్ర రాశి గతౌ భౌమే, యక్ష రాక్షస పీడనం. అంటే ఏం చెప్తారంటే
జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ వచ్చేటప్పటికి బ్లడ్లో చేంజెస్ వస్తాయండి జనరల్గా. మనకి బ్లడ్లో చేంజ్ అప్పుడు వైరల్ ఫీవర్ వచ్చింది, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలా ఏదైనా విషయాలకు బాడీ ఓవర్ హీట్ అవుతుంది. ఇలా బ్లడ్లో చేంజెస్ రావటం వల్ల మనకి జ్వరాలు వచ్చేసే అవకాశం వీళ్ళకి ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు. అంటే బ్లడ్ బయటకు తీసేస్తుంటే మన బ్లడ్ మన కళ్ళకి చూసేస్తాం అనమాట. ఇలా బ్లడ్ ఏది ఉన్నా కానీ అది కుజుడికి సంబంధించింది. అంతేకాకుండా జ్వరం వచ్చే అవకాశం, ఖడ్గవ్రణం అంటే గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక చిన్న గాయం అయ్యి బ్లడ్ అయితే ఖచ్చితంగా కళ్ళు చూసుకుంటారండి. కిచెన్లోకి వచ్చేటప్పుడు చాకు పొడుచుకోవటము, లేదంటే కారు డోర్ వేసేటప్పుడు గీసుకోవటము, ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. అంటే వాళ్ళ బ్లడ్ వాళ్ళ కళ్ళదే చూసుకుంటారు. అక్కడి నుంచి సీరియస్ కార్ యాక్సిడెంట్ కూడా అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ టైం బాగలేక, దశాభుక్తి బాగలేక, ఇంట్లో వాళ్ళు బయలుదేరిన టైం బాగలేకపోవటం. సో ఇవన్నీ వాళ్ళకున్న అంటే ఏమంటారు ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువ సీరియస్గా దగ్గర నుంచి లో వరకు అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అంతేకాకుండా భార్య బంధు విరోధకృత, భార్య బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయంలో అందరూ బాగా గమనించుకోవాల్సిందంటే వీళ్ళకి యక్ష రాక్షస పీడనం అంటారు. అంటే యక్ష రాక్షస పీడనం అంటే నైట్ టైం పడుకున్నప్పుడు కాళ్ళని జుమ్మని లాగటము, తర్వాత కొంతమంది ఏమంటారంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని ట్రై చేయటము, ఏదో వీళ్ళ వీక్నెస్ని ఒకటి పట్టుకొని వీళ్ళకి కావాల్సిన డిమాండ్ చేయటం, ఈ కళ్ళల్లో రావడం ఇలాంటివి. అవును. 4th హౌస్ 8th హౌస్లో వీళ్ళకి దృష్టి ఉండటంతో శత్రువుల నుంచి కొంచెం గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫియర్ ఫ్రమ్ ఎనిమీస్ ఇవన్నీ కూడా వచ్చే మార్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి తీవ్రత చాలా మైల్డ్గా ఉంటుంది వీళ్ళకి ఈసారి, అంత సీరియస్గా ఉండదు. శుక్రుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటం వల్ల 4th హౌస్ నుంచి చూడటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. శుక్రుడు మనకి 10th హౌస్లో ఉంటే ఎలా ఉంటుందంటే వెకులం చైవ నిస్సత్వం మర్ధనాశనం రిపో భయం శ్రీ సౌఖ్యహాని మాప్నోతి దశమే భృగో సుతే అని మనకు చెప్పుకుంటారు అనమాట. వీళ్ళకి భృగు కనుక 2వ ఇంట్లో ఉంటే, శుక్రుడు భృగుడు 2వ ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే వీళ్ళకి బలం తగ్గిపోయినట్టుంటుంది శారీరకంగా, శత్రువుల వల్ల భయము, తర్వాత స్త్రీ సౌఖ్యము లేకపోవటము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జెంట్స్ అయితేనేమో స్త్రీల వల్ల, స్త్రీలు అయితే కనుక జెంట్స్ వల్ల అప్పటిదాకా వాళ్ళకి సపోర్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ లేకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో అయినంత భార్యాభర్తలు ఉంటారు అనుకోండి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మిస్అండర్స్టాండింగ్ కంటే కూడాను వాళ్ళు ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకోరు ఈచ్ అదర్. ఈవెన్ ఆఫీసులో కూడా కొంతమంది ఫీమేల్ కొలీగ్స్ తర్వాత మేల్ కొలీగ్స్ ఉంటారు కదండి, వాళ్ళ మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకుండా మనస్పర్ధలు వచ్చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనకు 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల జరుగుతుందండి. అయితే వీళ్ళకి 4th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇప్పటిదాకా మనం 4th హౌస్లో నెగిటివ్గా మాట్లాడుకుంటాం వచ్చా, మీరు గమనించారు సుఖం ఉండదు అని, లగ్జరీగా ఉండదు, కంఫర్ట్ ఉండదని. అయితే ఈ శుక్రుడు వీళ్ళకి 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది చక్కగా చూసుకొని ఏసీ కొంటాం ఈ టైం జనగా మార్చిలో మనకి ఏసీలు ఇవన్నీ కొంటుంటారు అనమాట. ఇట్లా ఏదైనా వాళ్ళకి లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే ఒక కారు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ఇవి కొనుక్కునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. గురుగారు, ఈ రాశుల వాళ్ళలో ఏ నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం ప్రకారం చూసుకుంటేనండి ఈ మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళందరికీ సూర్యుని వల్ల దేహ పీడనం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కుజుని వల్ల వీళ్ళకి కలహము లేదా మరణము జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా మరణము అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. మరణం అంటే మనం ఏదో అవుతాను కాదు. మరణం అంటే మనం తలపెట్టిన కార్యము అది పూర్తిగా నెరవేరకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనమే ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం, ఆ మధ్యలో ఆగిపోయాం అనమాట. దీన్ని మరణం అంటారండి. అంతేగాని వాళ్ళు వేరే ఉద్దేశంతో అనుకోకూడదు. మనకి సినిమాల్లో చూసి మన సాంస్క్రిట్లో మీనింగ్లు డిఫరెంట్ కాబట్టి ఇది సాంస్క్రిట్ వర్షన్ అని. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి బుధుని వల్ల వీళ్ళకి పరవాసము. ఈ రాశి వాళ్ళకి మృగశిర ఆరుద్ర పునర్వసు వాళ్ళంతా కూడాను ఇప్పటిదాకా దేహ పీడనము, కలహము, మరణము చెప్పుకున్నాం. అయితే పాజిటివ్ ఎక్కడ ఉంటుంది అంటే పరవాసము. ఈ రాశి వాళ్ళు మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రంలో ఖచ్చితంగా వాళ్ళ ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి కొంతకాలం వేరే ఊళ్ళో ఉంటారు. లేదంటే కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు, ప్లాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ 3 నక్షత్రాలకి వస్త్ర లాభము, వీళ్ళు కొత్తగా షాపింగ్ చేసుకొని మంచి మంచి బట్టలు కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవి వచ్చేటప్పుడు నక్షత్రం వైజ్ వీళ్ళకున్న ఫలితాలు. అంతేకాకుండా పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ టైంలో పునర్వసు నక్షత్రం వాళ్ళకి జ్వరాలు లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ చెస్ట్ పట్టుకున్నటువంటి దగ్గర నుంచి
హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సూర్యుడు ఉండటం వల్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, అప్పటిదాకా ఒక ఫోన్ కాల్తో పని అయ్యేది కాస్త 10 సార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తరు. మీరు అక్కడ ఫిజికల్గా వెళ్ళినా కానీ వాళ్ళు ఉండరు. మళ్ళీ ఉసూరుమంటే వెనక్కి రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇది మృగశిర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. ఫస్ట్ వీళ్ళకి ఎక్కువగా చేసుకోవాల్సింది కుజుడికి సంబంధించండి. కుజుడు వీళ్ళకి సరిగ్గా లేరు కాబట్టి, కుజుడు అధిష్టాన దేశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా వీళ్ళు మనకి శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం అని ఉంటుందండి. మనకి శివుని మన స్పర్శ టచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి తర్వాత చండీ హోమం అని చేస్తారు. ఈ 2 కనుక చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి మనకి కలహము, గొడవలు కూడా మనం ఇందాక చూస్తున్నామండి. ఈ గొడవలకు కూడా అది మంచి రెమెడీ అని చెప్పుకోవాలి. అయితే దేహ పీడనము, ఎవరికైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్న, లేకుంటే ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఇది వేదమంత్రం. అది పిలిపించుకొని ఒక మంచి పండితులు చదివిన వాళ్ళని బ్రాహ్మణోత్తలను పిలిపించుకొని వాళ్ళ ఒక 108 సార్లు దాన్ని కనుక పారాయణం చేసి ఆ తర్వాత పూజ కనుక చేయించుకోగలిగితే వాళ్ళకి మనం అనుకున్నాం కదండి, ఏమంటే మరణము, కలహం అని చెప్పేసి ఇలాంటివి లేకుండా ఉండేసి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.